ఒక ఎంపీటీసీ మెంబర్ కి ఏమన్నా ప్రాబ్లమ్స్ రిజాల్వ్ చేయాలన్నా సెపరేట్ ఫండింగ్ ఏమన్నా ఉంటదా? లేకపోతే సర్పంచ్ గాని పంచాయత్ సెక్రటరీకి గాని చెప్పి ఆ ఫండింగ్ తోనే పని చేయించుకోవాలా? ఒక 3 నెలలకు ఒకసారి 6 నెలలకు ఒకసారి ఒక ఫండ్ వద్దండి మండల స్థాయిలో ఎంపీటీసీలకి. ఓకే. అది మేము ప్రిపేర్ అవుతూ ఉంటాం. స్కూల్ గురించి పెట్టాలా లేకపోతే ఎక్కడన్నా అంటే ఎంత వరకు వస్తుండొచ్చు సంవత్సరానికి ఇలా? సంవత్సరానికి అయితే అండి ఇప్పుడు ఈ మధ్య కాలంలో అయితే ఏమీ రాలేదు కానండి సంవత్సరానికి ఒక 10 లక్షల పైన వచ్చేదండి. ఓకే. ఒక ఎంపీటీసీకి వచ్చి మనం దేని గురించి పెడతామంటే మనం మండల స్థాయిలో జేఈ ఉంటారు కదండి. ఏమండి మాకు జేఈ గారు ఇక్కడ ఒక 100 మీటర్ల సిమెంట్ రోడ్ వేయాలా అక్కడేమో డ్రైనేజీ 200 మీటర్ల డ్రైనేజీ కట్టాలని చూపించాం. అది కొలతలు వేసుకుని ఎస్టిమేషన్ వేస్తాడు ఆయన. ఫండ్ ఇంతకు ముందు 10 లక్షలు వచ్చేది కానీ ఈ మధ్యన ఏం రావట్లేదు అని అన్నారు కదా. ఓ, సో అవునండి. ఇప్పుడు మీరు పనులు అవి ఎలా చేస్తున్నారు మరి? పంచాయతీ నిధులు వచ్చినాయి ఈ మధ్య బాగా వచ్చిన తర్వాత ఆ పంచాయతీ సెక్రటరీ గారు ఈ పంచాయతీ ప్రెసిడెంట్ నేను కలిపి ఎక్కడైతే ఇంపార్టెంట్ పనులు ఉన్నాయో అవి ప్రిపేర్ అవి ముందుకు నడిపిస్తున్నాం. మండల స్థాయిలో రాకపోయినా పంచాయతీ నిధులను బట్టి మనం ముందుకు పోతున్నాం. ఎలాంటి ఇబ్బందులకి ఫస్ట్ ఫండ్స్ గ్రాంట్ చేయాలి, ఎలాంటి వాటికి సెకండ్ గ్రాంట్ చేయాలి అన్నది ఎలా నిర్ణయిస్తారు మండల ప్రెసిడెంట్ గారితో కూర్చొని? ఈ 3 నెలలకి ఇప్పుడు దాకా ఒక 50 లక్షల గ్రాంట్ వచ్చింది అనుకోండి మండల స్థాయిలో. కట్టమూరికే ఒక 10 లక్షలు ఇచ్చేసి ఉన్న ఊళ్ళకి 1,00,000 2 లక్షలు ఇచ్చారు అనుకోండి ఇబ్బంది పడతారు కదండి. ఈ 6 నెలల్లో మాకు 10 లక్షలు ఇచ్చారు కాబట్టి మళ్ళీ సార్ గ్రాంట్ వచ్చినప్పుడు మా ఊరు తగ్గించి ఉన్న ఊళ్ళో ఎక్కడైతే మనకి ప్రిపేర్ గా ఉందో చూసుకుంటాం. అలా కూడా చేసుకొచ్చండి మన ఎంపీడీసీలు అందరూ కలిసి.